ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. 41 రోజుల పాటు 41 మంది గురువు గారుల గురించి తెలుసుకుంటూ చేసే ఈ ప్రయాణంలో మనం ఈ రోజు 19వ రోజులోకి అడుగుపెట్టాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ రోజు 19వ రోజు మనం తెలుసుకోబోయే ఆ మహా గురువు గారు మరెవరో కాదు, గౌతమ బుద్ధుల వారు. మరి ఆయన జీవితం గడిచి 2600 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇప్పటికీ ఆయన బోధనలు చాలా చాలా ఆ ఫ్రెష్‌గా, విరివిగా మనందరికీ కూడా దొరుకుతున్నాయి. గౌతమ బుద్ధుడు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బోధనలకు అతీతంగా కనీసం ఆయన ఆ ఫేస్‌ని, ఆయన ఒక పిక్చర్‌ని పెట్టుకుంటూనే అది చూసినప్పుడే ఒక రకమైన ప్రశాంతత కలుగుతూ, అనుభూతి చెందుతూ ఉంటుంది మనకి. మరి ఆయన చూపించిన ఇంపాక్ట్ అనేది ఆహ్, సామాన్యం. మరి ఆయన గురించి, ఆయన జీవితంలోని విశేషాల గురించి మరి కొంత తెలుసుకుందాం. గౌతమ బుద్ధుల వారు 5వ శతాబ్దంలో 563 బీసీలో జన్మించారు. ఆయన శాక్య వంశంలోని సిద్ధోదన మహారాజు మరి మాయాదేవులకి పుట్టిన పుత్రుడాయన. ఏకైక సంతానం అనమాటండి. మరి మాయాదేవికి కూడా ఈయన పుట్టే ముందు ఒక డ్రీమ్ వస్తుందనమాటండి. ఒక తెల్లటి ఏనుగు ఒక లోటస్‌ని పట్టుకొని వచ్చి, ఆ లోటస్‌ని ఆహ్, గర్భంలో పెట్టినట్టుగా ఆహ్, ఆవిడకి మాయాదేవి గారికి ఒక డ్రీమొస్తుందనమాట. ఆ డ్రీమొచ్చిన తర్వాత ఆవిడకి గర్భం దాల్చడం జరుగుతుంది. దీన్నే ప్రీ కన్సెప్షన్ డ్రీమ్ అంటారు. గర్భం దాల్చడానికి ముందుగా వచ్చే ఒకనొక డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ యొక్క అర్థము అవన్నీ తర్వాత మనం తెలుసుకుందాము. అయితే ఆ డ్రీమొచ్చిన తర్వాత ఆవిడ కన్సీవ్ అవ్వడము, బుద్ధుల వారు జన్మించడము జరుగుతుంది. కానీ జన్మించిన కొన్ని రోజులకే మాయాదేవి గారు చనిపోతారనమాటండి. కానీ సిద్ధోదన మహారాజు గారి ఇంకొక భార్య, మాయాదేవి గారి సిస్టరు అయిన ప్రజాపతి గౌతమి గారు బుద్ధుడిని పెంచి పెద్ద చేస్తారు. అందుకే గౌతమ సిద్ధార్థుడు. ఆయన పేరు సిద్ధార్థుడు. గౌతమ సిద్ధార్థుడుగా కూడా ఆయన ప్రఖ్యాతి చెందారు. ఆ తల్లి గౌతమి యొక్క ప్రేమ వల్ల. అయితే తర్వాత పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి వీళ్ళని పిలిపించి ఒక ఆహ్, భవిష్యత్తు ఎలా ఉంది అని చెప్పి అడగడానికి పిలిపిస్తారనమాటండి. పిలిపించి అడిగినప్పుడు ఆ భవిష్యత్తు గురించి, ఆవిడకొచ్చిన కల గురించి, ఈ అబ్బాయి యొక్క జాతక చక్రము ఇవన్నీ చూపించినప్పుడు ఏం చెప్తారంటే, "మహారాజా అతను గొప్ప నాయకుడవుతాడు. అత్యంత గొప్ప నాయకుడవుతాడు. కానీ నాయకుడై మొత్తం అందరిని లీడ్ చేస్తాడు. కానీ అది నీ రాజ్యానికి కాదు. నీ రాజ్యానికి లీడ్ చేయడు. మొత్తం మానవాళినంతా కూడా ఒక గొప్ప ఆధ్యాత్మికత వైపు, సత్యం వైపు లీడ్ చేసే ఒక మహానాయకుడిలాగా మారతాడు. గొప్ప సన్యాసి అవుతాడు" అని చెప్తారనమాట. అలా చెప్తే దాన్నెప్పటికీ నేను జరగనివ్వను అని చెప్పేసి సిద్ధోదన మహారాజు ఏం చేస్తారంటే, అతనికి ఆ వైరాగ్యం వచ్చే, ప్రశ్నలు ఎదురయ్యే పరిస్థితులు ఏమీ లేకుండా మొత్తం చిన్నప్పటి నుంచి మొత్తం అంతా కూడా అందంగా ఉండేలాగా, అందరూ యవ్వనంగా ఉండేవాళ్ళు. ఆహ్, ఆహ్, ఎక్కడ దుఃఖానికి సంబంధించిన ఛాయలు అవేమి ఆయనకి కనిపించకుండా ఉండేలాగా ఆయన ప్రయత్నం చేస్తూ ఆయన్ని ఒక బంగారు పంజరంలో ఉన్నట్టుగా పెంచారనమాట. ఇప్పటికప్పుడు ఏదన్నా కొంత ముసలితనం వచ్చినా, ఎవరికైనా బాగోపోయినా వాళ్ళందరినీ కూడా వేరే చోటికి పంపించేసి మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త స్టాఫ్‌ని రీప్లేస్ చేసేసేవారనమాట ఆయన. ఆ విధంగా బుద్ధుడు ఎలాగైనా సరే గొప్ప రాజే అవ్వాలని చిన్నప్పటి నుంచి రాజ విద్యల గురించి, రాజు యొక్క నడవడిక గురించి, యుద్ధావది చేయడానికి కావలసిన ఆ విద్య ఏదైతే ఉంటదో మొత్తం అన్ని రకాల విద్యలు, సంగీతము మొత్తం అన్నీ కూడా నేర్పించారనమాట బుద్ధుడికి. ఆయన్ని నువ్వు ఒక కింగ్ అన్నట్టుగానే ప్రిపేర్ చేస్తూనే పెంచారు. అదే విధంగా మొత్తం ఆయన కంట ఏమీ పడకుండా చేశారనమాట. కానీ ఆహ్ ఏం చేసినా మై డియర్ ఫ్రెండ్స్ ఆయన యొక్క స్వభావం ఏదైతే ఉందో దాన్ని మనం మార్చలేం కదా! ఒకసారి ఏమవుతుందంటే అదే బుద్ధుడి వారి కుటుంబంలోనే దేవదత్తుడని కజిన్ ఉంటాడనమాట. ఆ దేవదత్తుడు ఏం చేస్తాడంటే ఆ పక్షిని బాణం వేసి వేటాడతాడనమాటండి. ఆ పక్షి ఏమవుతది వచ్చి బుద్ధుల వారు ఒ ఆహ్, ఆ యొక్క ప్యాలెస్‌లో ఇంకొక వైపున బాణం వేసినప్పుడు బుద్ధుడు వారి దగ్గర పడతది.
పడితే ఆయన ఆ బాణం తీసేసి దాన్ని కాపాడి ఎంతో కరుణ ఉంటదన్నమాట ఆయనకి ముందు నుంచి కూడా. దాన్ని కాపాడి జాగ్రత్తగా దాన్ని బ్రతికేలా చేస్తారు. బ్రతికేలా చేస్తే దేవదత్తుడు వచ్చి నేను దాన్ని కొట్టాను నాకు ఇచ్చే అంటాడనమాట. లేదు నేను దాన్ని కాపాడాను నేను ఇవ్వను అని చెప్పి పోరాటం చేస్తాడు ఆ దేవదత్తుడు. ఇంకా బుద్ధుడి కంటే కొంచెం పెద్దవాడనమాట అండి. అయినా సరే ఎదిరించి నిలబడి పోరాటం చేస్తాడు. అలాగే మొత్తం రాజ్యసభలోకి తీసుకెళ్తారు. అక్కడ కింగ్స్ అందరం కింగ్ ఇంకా మంత్రులు సిద్ధోధన మహారాజు అందరి ముందు పెడతారనమాట. పెడితే ఇతను నేను వేటాడాను కాబట్టి నాది అంటారు. లేదు నేను కాపాడాను కాబట్టి నాది అంటారు. దానికి సమాధానం చెప్పడానికి చాలా కష్టమైపోతుంది అనమాట అందరికి ఎవరికి ఇవ్వాలి ఈ పక్షిని అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ పక్షిని అక్కడ విడిచిపెట్టి అది ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళది ఆ పక్షి అని చెప్పి చెప్తారనమాట. ఆ పక్షిని అలా విడిచిపెట్టి ఇద్దరు అలా నుంచుంటే ఆ పక్షి మన సిద్ధోదన గౌతమ బుద్ధార్థుడి దగ్గరికి వస్తుందన్నమాట. గౌతమ సిద్ధార్థుడి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఆ పక్షిని గౌతమ బుద్ధునికి ఇవ్వడం జరుగుతుంది. అలాగా ఆయన చిన్నప్పటి నుంచి కూడా అన్యాయాన్ని ఎదుర్కోవడము, ఆయన ఎంతో కరుణతో ఉండడము, అంత పంజరంలో పెట్టి పెంచినా కూడా ఆయనకి అనేక డౌట్స్ రావడము, ఇవన్నీ జరుగుతూనే ఉండేవన్నమాట. అలాగే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక మహా యు గొప్ప మాస్టరు ఆవిడ ఎవరంటే మనకి యశోధర గారు. యశోదర్ని పెళ్లి చేసుకుంటారనమాట అండి. ఆ యశోధర ఆవిడ కూడా చాలా గ్రేట్ మాస్టర్ మై డియర్ ఫ్రెండ్స్. మరొకసారి ఎప్పుడైనా మనం యశోధర గారి గురించి తెలుసుకుందాం. అలా ప్రేమించి యశోదరని పెళ్లి చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఒక రాహుల్ అనే కొడుకు కూడా పుడతారు. అయితే ఆయన మొదటిసారి దేశాటన కోసం అని చెప్పి బయటకు వచ్చినప్పుడు ఆయన ఒక 4 సైట్స్, 4 సైట్స్ అంటారనమాట. 4 విషయాలని చూస్తారు. ఆ 4 విషయాలు ఏంటంటే, మొదటిది వృద్ధాప్యం. బాగా వృద్ధుడైపోయి, నడుము వంగిపోయి, వణుకుతూ, ఆ వృద్ధాప్యంతో బాధపడుతున్న మనిషిని చూస్తారు. ఆ తర్వాత ఒక కుష్ఠరోగం వచ్చి, ఆ రోగంతో చాలా దారుణంగా బాధపడుతున్న, దుఃఖం అనుభవిస్తున్న ఒక మనిషిని చూస్తారు. ఆ తర్వాత ఒక మరణాన్ని చూస్తారు. ఒక ఒక యవ్వనంలో ఉన్న బాలుడే చనిపోతాడనమాటండి. ఒక టీనేజ్‌లో ఉన్న బాయ్. వాళ్ళు ఇంకా అపారంగా దుఃఖిస్తూ ఉంటారు. ఆ బాయ్ చనిపోవడము అదంతా చూస్తారు. అప్పటి వరకు ఆయన చావుని, రోగాన్ని, ఈ ముసలితనాన్ని చూడలేదనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏం చూస్తారంటే ఒక సన్యాసి అలా వెళ్ళడం చూస్తారనమాట. కాషాయ వస్త్రాలు ధరించి. సో, ఈ 4 చూసిన తర్వాత ఆయనలో అనేక ప్రశ్నలు. ఆ ప్రశ్నలు మెదిలి ఇంకా ఆయన ఉండలేకపోతారు. ఉండలేకపోయి ఒకానొక రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆహ్, ఇంట్లు వదిలేసి బయటికెళ్ళిపోతారు. తన ఖడ్గంతోనే తన హెయిర్‌ని కట్ చేసేసుకొని, ఆ కాషాయ వస్త్రాలు వేసుకొని, తన రాజుకు సంబంధించిన సంపదలన్నీ వదిలిపెట్టేసి, ఆయన సత్యాన్ని తెలుసుకోవాలి. అసలు ఈ ముసలితనం ఎందుకొస్తుంది? ఈ రోగాలెందుకొస్తున్నాయి? ఎందుకు చచ్చిపోతున్నారు? అసలు మానవ జీవితానికి పరమార్థం ఏంటి? ఇన్ని రకాలుగా దుఃఖాలు అనుభవించడానికి కారణం ఏంటి? ఈ దుఃఖం నుంచి బయటికి వచ్చే దారి ఏమిటి? అని అనేక ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఆయన మరి బయలుదేరారు. బయలుదేరినప్పుడు అప్పట్లో ఉన్న ఎంతో మంది మహాగురువుల దగ్గరికి వెళ్లారు. అందులో అలార కలాముడు, ఉత్తక రామభద్రుడు ఇలా ఎంతో మంది దగ్గరికి వెళ్లారు. వెళ్ళి ఆళ్ళ దగ్గర హఠయోగము, అలాగే ప్రాణాయామాలు, యోగాభ్యాసాలు, ఉపాసనలు మొత్తం వాళ్ళు ఏవైతే నేర్పుతారో వాటన్నిటిని కూడా అమితమైన నిష్ఠతో చాలా అద్భుతంగా కొన్ని నెలల్లో, సంవత్సరంలో అలాగా మొత్తం వాళ్ళకి తెలిసిన విద్యనంతా కూడా వాళ్ళతో సమానంగా వాళ్ళకంటే ఎక్కువగా మాస్టర్ చేసేసారీయన. మాస్టర్ చేసేసిన తర్వాత ఏంటి అంటే వాళ్ళ దగ్గర కూడా చెప్పడానికి ఏమీ లేదనమాట. చెప్పడానికి ఏమీ లేకపోతే ఇంకప్పుడు మళ్ళీ బయలుదేరి కొంతమంది ఆయనలాగే తపన ఉన్న సాధకులు కొంతమంది ఇంకో ఐదుగురు తో కలిపి ఒక 6 సంవత్సరాల పాటు కఠోరమైన సాధన చేస్తారు. ఎంత కఠోరమైన సాధనంటే, ఇంకా రాత్రి తెల్లవార్లు కూర్చోవడము, ఉపవాస దీక్షలు చేయడము, రోజుకి ఆహ్, ఆహారాన్ని తగ్గించి రోజుకొక అన్నం మెతుకు మాత్రమే తిని ఉండడము. అలాగా కఠోరమైన సాధనలు, ఉపవాస దీక్షలు చేసి తపస్సు, ఆ శరీరాన్ని తప్పింపచేయడం అన్నమాట. తద్వారా సత్యాన్ని తెలుసుకుంటామేమో అని చెప్పేసి ఎముకలు గూడులా అయిపోతారన్నమాట. ఇంకా స్కెలిటన్ ఇంకా కండ అనేదే ఉండదు. అంతలా అయిపోయి, అలా అయిపోయినప్పుడు
ఓ పక్కన శరీరం క్షీణించిపోతూ క్షీణించిపోతూ ఉంటుంది కానీ ఏమీ తెలియదు, సత్యం ఏమీ తెలియదు, ఆన్సర్స్ ఏమీ రావు. అప్పుడు ఆ సుజాత అనే ఒక ఆవిడ అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారనమాట అండి. పడిపోయినప్పుడు సుజాత అనే ఆవిడ, ఒక ఆవిడ వచ్చి లేపి ఆయనకి పాయసం అనేది ఇస్తారు. ఆ పాయసాన్ని స్వీకరించిన తర్వాత ఆయన అనుకుంటారనమాట, ఇది సరైన పద్ధతి కాదు, శరీరాన్ని ఇలా తప్పింప చేయకూడదు అని చెప్పేసి ఆ ముందు సత్యం తెలుసుకోవాలంటే శరీరం ఉండాలి కదా, లేకుంటే ఈ జన్మ వృధా అయిపోతుందని దాన్ని స్వీకరిస్తారు. ఆయన ఎప్పుడైతే ఆ పాయసం స్వీకరిస్తారో అది చూసి మిగిలిన ఎవరైతే ఆయనతో పాటు సాధన చేస్తున్నారో వాళ్ళందరూ ఇతను వ్యామోహంలో పడిపోయాడు అనుకుని వదిలిపెట్టి వెళ్ళిపోతారనమాట. కానీ ఆయన మట్టుకు దాన్ని స్వీకరించి వైశాఖ పౌర్ణమి రోజున ఆ రోజే ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. బుద్ధుల వారు పుట్టింది, జ్ఞానోదయం పొందింది, మహాసమాధి పొందింది ఒకటే రోజు, అదే బుద్ధ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ రోజు. వైశాఖ పౌర్ణమి రోజు అక్కడ ఏం చేస్తారంటే అండి, చక్కగా ఆ మెడిటేషన్ లో కూర్చుంటారనమాట. ఆ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఆయనకి ఒక 3 గడియల్లో మొత్తం జ్ఞానోదయం, అన్ని ఆ తెలుసుకోవలసినవన్నీ తెలుసుకుని అన్ని సమాధానాలు పొంది జ్ఞానోదయం పొంది ఒక బుద్ధుడిలాగా ఆయన, గౌతమ సిద్ధార్థుడుగా కళ్ళు మూసిన ఆయన బుద్ధుడిగా కళ్ళు తెరుస్తారు. మరి ఆ 3 గడియల్లో ఏం జరిగింది? గడియ అంటే 2:30 గంటలు అనమాట అండి. 3 గడియలు. మొదటి 2:30 గంటల్లో ఆయన ధ్యానంలో ఆయన యొక్క 400 గత జన్మలను చూసుకున్నారు. ఆ 400 గత జన్మల్లో తను ఒక యానిమల్ లైఫ్ నుంచి రావడం, అలాగా ప్లాంట్ లైఫ్ నుంచి, మినరల్ నుంచి, ప్లాంట్ నుంచి, యానిమల్ నుంచి, మళ్ళీ ఒక రకరకాల జన్మలు, రకరకాల స్థితుల్లో వచ్చి వస్తూ వస్తూ ఈ జన్మ వరకు చేసిన ఆ ప్రయాణాన్ని చూసుకున్నారు. రెండవ గడియలో, రెండవ 2:30 గంటల్లో ఈ అంతటి ప్రయాణంలో 400 జన్మల్లో మొదటి జన్మలో ఏం చేయడం వల్ల నెక్స్ట్ జన్మలో ఏం జరిగింది? ఆ జన్మలో ఎటువంటి ఎంపికల వల్ల నెక్స్ట్ జన్మలో ఏం జరిగింది? ఎటువంటి ప్యాటర్న్స్, కర్మ పరంపరలు జన్మ జన్మకి నేర్చుకుంటూ ఏం నేర్చుకుంటే ఎటువంటి జరిగింది? ఏ కర్మకి ఎటువంటి ఫలితం వచ్చింది? ఈ ఈ లైఫ్ అనేది ఒక మిడిల్ బుక్ లో ఉన్న మిడిల్ పేజ్ లాగా అన్నమాట. ఈ లైఫ్ ని ఇలా చూస్తే అర్థం కాదు. కానీ ఆ ఎలాగ ఇక్కడ వరకు మనం చేరుకున్నాము, ఎటువంటి ఇంప్రెషన్స్, ప్యాటర్న్స్, కర్మ బంధాలను మనం క్యారీ చేస్తూ ఇలాగా జన్మ పరంపరలో పడ్డాము అనే దాన్నంతా కూడా ఆ జన్మ జన్మల సారాన్ని చూశారు రెండవ గడియలో. మరి మూడవ గడియలో మల్టీ డైమెన్షనల్ గా ఇక్కడ ఉన్నారు, మొత్తం 7 తలాలు, ఆల్టర్ వరల్డ్స్, ప్రతి ఒక్కరిలోనూ తనని తాను చూసుకుంటూ మొత్తం ఆ మహా చైతన్య అనుభూతిని పొందారనమాట. అలా మొత్తం వాటన్నిటినీ తెలుసుకున్న తర్వాత ఒక బుద్ధునిగా ఆయన కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన తర్వాత ఆయన తన గురువు గారులతో చెప్తారనమాట. ఆయన ఒకవేళ జ్ఞానోదయం పొందితే ఆ సత్యాన్ని వచ్చి నేను మీతో చెప్తానని చెప్తారు. అప్పుడు కళ్ళు మూసుకొని అక్కడి నుంచి ఆయన దివ్య నేత్రంతో చూస్తారు. గురువు గారులు అప్పటికే సమాధి చెందేసి ఉంటారు, ఆయనకి బోధించిన గురువు గారులు. అప్పుడు తనతో పాటు సాధన చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్దామని వాళ్ళు ఎక్కడున్నారని చూస్తే వాళ్ళు కాశీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆయనకి. అప్పుడు ఆయన అక్కడి నుంచి బయలుదేరి కాశీకి వెళ్ళి వాళ్ళకి మొదటిసారిగా ఆయన బోధన చేయడం జరుగుతుందన్నమాట అండి. వాళ్ళు చూడంగానే అది అంత దూరం నుంచి కూడా ఒక దివ్య కాంతితో ఆయన ఆరా ఎంత పెద్దగా ఉండేదంటే బుద్ధుల వారిది ఒక 3-4 కిలోమీటర్ల ఆరా ఉండేదటండి. ఆయన ప్రవేశిస్తుంటేనే ఆ వైబు తెలిసిపోయేదన్నమాట. ఆయన కాంతిని అంత దూరంలోంచే వాళ్ళు గ్రహించగలిగి, గౌతమ సిద్ధార్థుడు వచ్చాడంటే నేను సిద్ధార్థుడు కాదు, నన్ను బుద్ధ అని పిలవండి, నేను బుద్ధుడినయ్యాను ఇప్పుడు అని చెప్పి చెప్తారనమాట ఆయన. ఆ విధంగా తనని తానే బుద్ధుడిగా ఆయన ప్రకటించుకున్నారు. వాళ్ళకి ఆయన చెప్పిన టీచింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్ అద్భుతమైన టీచింగ్స్. అందులో మొదటిది 4 ఆర్య సత్యాలు, నోబుల్ ట్రూత్స్ అంటారు వాటిని. దుఃఖం అన్నది అంతటా ఉంది, ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంది. దుఃఖానికి కారణం ఉంది. దుఃఖానికి కారణం అవిద్య, అజ్ఞానము. మరి అజ్ఞానము పోవాలంటే అష్టాంగ మార్గాన్ని అవలంబించాలి. అవి 4 ఆర్య సత్యాలు. ఈ 4 ఆర్య సత్యాలు ఆయన తెలుసుకున్నారు. మరి అష్టాంగ మార్గం అంటే ఏంటంటే మహా 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 గ్రంథాల సారము అంతా కలిపి మనకి సాధన చేయడానికి ఒక్క 8 పాయింట్స్ ఇచ్చారనమాట. మనకి గనక దుఃఖం ఉంటే ఈ 8 పాయింట్లు
మనం చూసుకుంటే ఆ 8 పాయింట్లు ఎక్కడో ఒక చోట మన దుఃఖానికి కారణం మనకి దొరికేస్తుందనమాట. చాలా ఈజీ. ఎలాంటి దుఃఖం అన్నా సరే మన దుఃఖానికి కారణం ఏంటో ఈ 8 పాయింట్లు చెక్ చేసుకుంటే చాలు ఎక్కడ రాంగ్ ఉందో తెలిసిపోతుంది. దాన్ని సరి చేసేసుకుంటే ఆ దుఃఖం నుంచి బయటికి రావడం కూడా జరిగిపోతుంది. మరి అష్టాంగ మార్గం ఏంటంటే సరైన దృక్పథాలు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మ, సరి అయిన జీవన భృతి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానము. ఇవి అష్టాంగ మార్గము. ఈ అష్టాంగ మార్గాన్ని ప్రజ్ఞ, శీలము, సమాధి అని 3 భాగాలుగా విభజించారు. సరి అయిన దృక్పథాలు, సరి అయిన కోరికలు కలిగి ఉండడాన్ని ప్రజ్ఞ అంటారు. అలాగే సరి అయిన వాక్కు, సరి అయిన కర్మలు, సరి అయిన జీవన భృతి. ఈ వాక్కు, కర్మ, జీవన భృతి ఈ మూడిటిని కలిపి శీలము అంటారు. సరి అయిన శ్రద్ధ, ఏకాగ్రత, ధ్యానము ఈ మూడిటిని కలిపి సమాధి అంటారు. ఇదే ప్రజ్ఞ, శీలము, సమాధి అనే 3 విభాగాలుగా ఉన్న 8 అష్టాంగ మార్గము. 8 ఫోల్డ్ పాత్ అని అంటారనమాట. మనకి అయితే మన దుఃఖం ఉందంటే అయితే మన దృక్పథాలు సరిగ్గా లేకపోతే దుఃఖం ఉంటుంది. మన కోరికలు సరిగ్గా లేకపోతే దుఃఖం ఉంటుంది. మన వాక్కు, మన కర్మలు, మన జీవన భృతి సరిగ్గా లేకపోతే మనకి జీవన భృతి అంటే మనం సంపాదించుకునే మనం లైఫ్ గడపడానికి మనం ఎంచుకున్న మార్గమే జీవన భృతి అన్నమాట. అందులో తప్పున్నా సరే మనకు దుఃఖం కలుగుతుంది. సరి అయిన శ్రద్ధ, ఏకాగ్రత అలాగే ధ్యానము చేయకపోయినా మనకి దుఃఖం కలుగుతుంది. ఈ 8 కనుక మనం సరైన విధంగా చేస్తే అప్పుడు దుఃఖం ఉండే సమస్యే లేదనమాట. అలాగే ఆయన 12 లింక్స్ గురించి చెప్పారండి. 12 లింక్స్ గురించి ఈ వీడియోలో నేను షార్ట్‌గా నోటీస్ చెప్పినా కూడా అది పెద్దదైపోతుంది. కాబట్టి చెప్పట్లేదు. దాని గురించి ప్రత్యేకించి ఒక వీడియో చేయడం జరిగింది. ఛానల్‌లోనే ఉంది విజ్డమ్ లైట్‌లో. ఈ ఛానల్‌లోకే వెళ్లి మీరు దాంట్లో చూడొచ్చు. మెడిటేషన్ సర్కిల్‌లో ఉంటుంది. అలాగే వజ్రఛేదిక అనే ఒక మహా అద్భుతమైన ఆ కాన్సెప్ట్‌ని ఇచ్చారు. ఆ వజ్రపు చేతిలో గతే గతే పరాగతే పరాసంగతే బోధి స్వాహ అనే ఆ వజ్రఛేదిక సూత్రాన్ని ఇచ్చారనమాట. ఈ వజ్రఛేదికను కూడా అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఆయన బ్రహ్మ విహారాలని అందించారు. మైత్రి, ముదితము, ఉపేక్ష. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష 4. అందరితోనూ మిత్రత్వంగా ఉండడము, కరుణ కలిగి ఉండడము, ముదితము అంటే ఆనందాన్ని వ్యక్తం చేయడము, ఉపేక్ష అంటే ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో వాళ్ళని ఉపేక్ష వహించడం, వాళ్ళ పట్ల ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఎటువంటి ప్రతిస్పందన లేకుండా న్యూట్రల్ గా ఉండడము. మనకంటే సమాజంలో, విద్యలో, ఆర్థికంగా ఎక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల మైత్రి. అలాగే మనకంటే ఆర్థికంగా, సామాజిక స్థాయిలో, విద్యలో తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల కరుణ. మనకంటే ఆధ్యాత్మికతలో ఎక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల ముదితము, ఆనందం వ్యక్తం చేసి వాళ్ళని చక్కగా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడము. మనకంటే ఆధ్యాత్మికతలో తక్కువ స్థాయిలో ఉండి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు కదా! వాళ్ళ పట్ల ఉపేక్ష. వాళ్ళ పట్ల కోపము కాదు, ద్వేషము కాదు, అదేమీ కాదు ఉపేక్ష వహించాలి అని చెప్తారనమాట. అలాగా బ్రహ్మ విహగాల గురించి చెప్పారు. అలాగే ఆయన 3 జ్యువెల్స్ గురించి కూడా చెప్పారు. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి. అలాగా ఆయన అనేకానేక టీచింగ్స్ ఆయన ధమ్మపదం కూడా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో లోతైన అనంతమైన జ్ఞానాన్ని ధమ్మపదం ద్వారా కూడా మనకి అందించారు. మరి బుద్ధుల వారి జీవితంలో ఆయన ఎంతగా తిరిగారంటే అప్పట్లో మనకి టెక్నాలజీ లేదు. ఈ ఫ్లైట్స్ లేవు. ఏమీ లేవు. మరి ఆయన యొక్క ఇంపాక్ట్ లేని ప్లేస్ అంటూ ఏముండదు. మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో చూసినా సరికే మనకి బుద్ధుల వారి విగ్రహాలు, బుద్ధుల వారి ఇంపాక్ట్, ఆయన చేసిన వర్క్ యొక్క ఆనమాళ్ళు మనకుంటాయి. మరి ఆయన ఎంతగా అందరి దగ్గరికి వెళ్ళి, అన్ని చోట్లకి తిరిగి, ఊరూరో వెళ్తూ, ఆ భిక్షాటన చేస్తూ, బౌద్ధారామాలు నిర్మిస్తూ, ఆయన ఈ సత్యాన్ని చాటి చెప్పిన విధానం అద్భుతం అనమాటండి. ఆయనకి ఎన్నో ఛాలెంజెస్ ఎదురవుతా ఉండేవి. ఒకసారి ఏమైందంటే ఆయన అలా వెళ్తుంటే ఒక పెద్ద మహాయజ్ఞాన్ని చేయడానికి వాళ్ళంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ యజ్ఞంలో బలివ్వడానికి ఎన్నో మేకల్ని అవి తీసుకెళ్తున్నారనమాట. తీసుకెళ్తుంటే బుద్ధుల వారు చూస్తారు. అసలు మీరు చేసేదేంటి? యజ్ఞం అంటేనే లోక కళ్యాణ కార్యక్రమం. దాన్ని హింస చేస్తారా? పశువుని వధించమంటే మనలో ఉన్న పశు ప్రవృత్తిని వధించమని గాని,
పశువుల్ని వధించమని కాదు. అది మీరు తప్పుగా అర్థం చేసుకుని తప్పుడుగా మీరు ఈ ప్రాక్టీసులు చేస్తున్నారు. ఆపండి అని చెప్తారనమాట. అందరూ నవ్వుతారు. ఎవరు ఆపరు. నువ్వు చెప్తే మేము ఎందుకు ఆపాలి అంటారనమాట. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఆ యజ్ఞాన్ని మొదలుపెట్టడానికి అగ్నిని వెలిగిస్తారనమాట అండి. ఆయన చెప్తారు, "నా ఆజ్ఞ లేక అరణి వెలగదు." అరణి అని చెప్పేసి మామూలుగా డైరెక్ట్‌గా అగ్గిపుల్లతో ఆ యజ్ఞాన్ని వెలిగించరు. అరణిని మదిస్తారు. అందులోంచి అగ్ని పుడతదనమాట. నా ఆజ్ఞ లేక అరణి వెలుగదు అంటారు. ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా సరే ఆ అగ్నిని రాజేయలేకపోతారనమాటండి. అప్పుడు వాళ్ళు ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని మొత్తం ఆ బలిని ఇవ్వడాన్ని ఆపడం జరుగుతదనమాట. అహింసో పరమో ధర్మః. ఏ జీవిని కూడా చంపకూడదు, హింసించకూడదు అని ఖచ్చితంగా చెప్పారు బుద్ధుల వారు. అంతే కాదండి. ఆయనకి ఎన్నెన్నో స్టోరీలున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి అంగుళీమాలుడు అని ఒక ఒకతనుంటాడనమాట. అందరిని చంపేసి వాళ్ళ వేళ్ళను కోసి, ఆ వేళ్ళ యొక్క ఎముకల యొక్క దండని తన మెడలో వేసుకుంటాడనమాట అంగుళీమాలుడు. అసలు అతనొస్తున్నాడంటేనే అందరూ పరిగెట్టి పారిపోతారనమాటండి. అలాంటి అంగుళీమాలుడు వస్తాడనమాట. బుద్ధుడిని చంపేస్తానని చెప్పేసి. మరి బుద్ధుల వారు దగ్గరికి ఆయన అనంతమైన కరుణతో అతన్ని చూసి భయపడకండా, పారిపోకుండా, అతన్ని ద్వేషించకండా, నిందించకండా, ఒక అపారమైన కరుణతో ఆయన చూసిన చూపుకో, ఆయన ప్రెజెన్స్‌తో మొత్తం అంగుళీమాలుడి యొక్క అసత్యపు పై హింసాత్మక పునాదులన్నీ కదిలిపోతాయన్నమాట. కదిలిపోయి ఆయన బుద్ధుల వారికి ఒక శిష్యుడిగా మారిపోతాడు. ఎంత పరివర్తనొస్తుందంటే ఇంకసల అంతకుముందు అతని వల్ల బాధలు పొందిన వాళ్ళందరూ కూడా వచ్చి కొడతారు, తిడతారు, రాళ్ళు రువ్వుతారు, ఎంతో చేస్తారు. ఏమి చేసినా సరే మళ్ళీ తిరిగి ఎవ్వరిని ఏమి అనకండా పరమ సాధువులాగా మారిపోతాడు అలాంటి అంగుళిమాలుడు. మరి బుద్ధుల వారి యొక్క ప్రెజెన్స్ యొక్క శక్తి అంత గొప్పగా ఉంటదనమాటండి. ఆయనకి ఎన్నెన్నో ఛాలెంజెస్. ఎందుకంటే, మొత్తం అందరికీ కూడా ఈ మూఢనమ్మకాలు అన్నిట్లి నుంచి బయటకొచ్చి సింపుల్‌గా ఈ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించొచ్చు. బౌద్ధ ధర్మాన్ని స్వీకరించకపోయినా సరే సంసారంలో ఉంటూ కూడా ధ్యాన సాధన చేసుకోవచ్చు. ఆయన అందరికీ డైరెక్ట్‌గా మెడిటేషన్ ఇచ్చేసేవారనమాట. అందరి చేత ధ్యానం చేయించేసేవారు. సో, అలా బుద్ధుల వారి జీవితం ఎంతో అద్భుతం మై డియర్ ఫ్రెండ్స్. మరి ధమ్మపదం గురించి కూడా ధమ్మపదంలో కొన్ని శ్లోకాలు ఉంటాయి. అవి పాళీ భాషలో ఉన్నాయి. వాటిని తెలుగులోకి అనువాదం చేయించడం అనేది జరిగింది. ఆ తెలుగు అనువాదంతో మీరు ధమ్మపదం అని చెప్పి మీరు పోయెమ్స్ అని కొడితే మీకు యూట్యూబ్‌లో వచ్చేస్తుంది. ఎంతో అద్భుతమైన పోయెమ్స్ మై డియర్ ఫ్రెండ్స్. నాకు చాలా చాలా ఇష్టము ధమ్మపదం అంటే. నేను కూడా కొన్ని నేర్చుకున్నాను అందులో. ఆహ్, ఎన్నో జీవిత సత్యాలు ఉంటాయన్నమాట ధమ్మపదంలో. జగతిలోన పగతో పగ శాంతించదు, శాంతించును ప్రేమ వలన. ఇదే సత్యం, ఇదే సనాతన ధర్మం, ఇదే సనాతన ధర్మం. సుఖ జీవన లోలుడై ఇంద్రియముల దాసుడైన నరుడిని అమితాహారిని దుర్బల వృక్షాన్ని గాలి కూల్చివేసినట్లు మారుడు నిర్చించగలడు, మారుడు నిర్జించగలడు. ఎన్నో అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. పూర్తిగా నిందల పాలైన వాడు, పూర్ణ ప్రశంసలు పొందినవాడు లేడు, ఉండడు, ఉండబోడు ఏనాడు, ఉండబోడు ఏనాడు. అన్నిటికీ అగ్రగామి మనసే, మనసే ముఖ్యం, మనసే సర్వం. మంచి మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు చిరసుఖంబులై నీడవలే నీ వెంటనే సాగును. గుడిసెపై కప్పు చక్కగా కుదరకున్న వాన చినుకులు లోనికి జారినట్లు కామరాగ ప్రభావమే వృద్ధిగాంచి
అపరిణత చిత్తుడినాక్రమించు సంతత ధ్యానమూర్తులు సాధుజనులు నిత్య దృఢ విక్రమోపేత సత్యధనులు ధీరులుత్తమ సంక్షేమ దీప్తమైన పరమ నిర్వాణ పదమును పొందగలరు. అతి చంచలమీ చిత్తం అదుపు చేయడం కష్టం. శరనిర్మాతలు శరమును చక్కగా సరిచేసినట్లు తన మనసును మేధోనిధి తగు రీతిగా మార్చుకొనును. ఇలా ఎన్నో శ్లోకాలు ధమ్మపదంలో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలని, జీవన సూత్రాలని ఈ ధమ్మపదం ద్వారా బుద్ధుల వారు మనకు అందించారు. అవి చాలా వరకు ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉన్నాయి, తెలుగులో శ్లోకాల రూపంలో ఉన్నాయి. ఈ ధమ్మపదం ఎంతో గొప్ప జ్ఞానం ఉంది, వాల్యూమ్స్ ఆఫ్ ధమ్మపదం ఉంది. వాటిని కూడా మనం చదువుకోవడం ద్వారా, క్లుప్తంగా అన్నా తెలుసుకోవడం ద్వారా బుద్ధుల వారు అందించిన ఆ అనంతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ముఖ్యంగా ఆయన అందించింది ఆనాపానసతి అనే ధ్యాన విధానం. అదే మనందరం ఇప్పుడు సాధన చేస్తున్నాం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఆ శ్వాసతో కూడి ఉండడం. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస ధార యొక్క ఏదైతే ధార మన లోపల ఉందో ఆ ధార మీద శ్వాస ధార, శ్వాస ధార మీద ధ్యాస ధార, మన శ్వాస మీద ధ్యాస పెట్టడము. అదే మనం చేసే ధ్యాన విధానం. ఎప్పటికప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తున్నా ఆలోచనలు కట్ చేయడం, తిరిగి శ్వాస మీద ధ్యాస పెట్టడము. తద్వారా మన మనస్సుని శూన్యం చేసుకుని నిర్మల స్థితిలోకి ప్రవేశించడము. అదే బుద్ధుల వారు మనకు అందించిన ధ్యాన విధానం మై డియర్ ఫ్రెండ్స్. మరి మరొక రోజు మరొక అద్భుతమైన గురువు గారితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.